నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. మేడం, సోనం వాంగ్చుక్ గారు ఆయన నిరాహార దీక్ష చేపట్టి ఈ రోజుకి 18వ రోజు కావస్తుంది. సో ఆయన చాలా వీక్ అయిపోయారు. దాదాపు 9 కేజీల వరకు బరువు తగ్గిపోయారు. షుగర్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి. ఇంకా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇంకొక 2 రోజుల్లో ఏదైనా జరగవచ్చు అనే ఒక ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. అంటే దానికి సంబంధించి కోర్టులో కూడా ఒక పిటిషన్ వేయటం జరిగింది. సో ఇదే మాట అన్నారు. సో ప్రభుత్వం తక్షణమే ప్రతినిధులు పంపించాలి, ఏదో ఒకటి ఆయన్ని ఫోర్స్ఫుల్గా అయినా ఫీడ్ చేయాలనే ఒక వాదన వినిపిస్తుంది. సో ఆయన ఇంత బలంగా నిలబడటానికి ఏంటి కారణాలు ఏంటంటారు? ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులు ఆయన్ని ఆ విధంగా పురికొల్పినాయి. ఇప్పుడు సోనం గారు చేస్తుంటే పట్టి పట్టనున్న మీడియా ప్రభుత్వము ఆ రోజు అన్నా హజారే చేసిన రోజున వాతావరణం ఎలా ఉంది, ఇవాళ వాతావరణం ఎలా ఉంది అని మనం బేరీ చేసుకుని చూసుకుంటే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసానికి ఉన్న కారణం ఏంటి అని చూసుకుంటే ఆవేళ మీడియా స్వతంత్ర మీడియా ఉంది దేశంలో. ఇవాళ మొత్తం గోధి మీడియా అయిపోయింది. అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు, టాప్ యూట్యూబర్స్ కావచ్చు, మొత్తం ఒక రకంగా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం కొనేసుకుంది. అంటే ఎవరు కొనుక్కున్నారు? ప్రభుత్వం అంటే దేశం కొనుక్కోలే. ఈ మోడీ చేత పైకి లేస్తున్న వ్యాపారవేత్తలు కొనుక్కున్నారు. ఓకే, అదానికి కొన్ని, అంబానీకి కొన్ని మీడియా సంస్థలను వాళ్ళు సొంతం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకమైన గొంతుకు వినిపిస్తారు? ఈ ప్రభుత్వం ఉంటే వాళ్ళకు ఉపయోగం. వాళ్ళు ఆడిందాట పాడింది పాటగా ఉంది వాళ్ళ ఆ కార్పొరేట్లకి. అందుకోసం అని చెప్పి వాళ్ళు వ్యతిరేకంగా ఏమీ చెప్పట్లేదు. మరి మీడియా ఇలా ఉంటే అప్పుడు మీడియా క్షణానికి అప్డేట్స్ ఇచ్చింది. అన్నా హజారే చేసే ఉద్యమం గురించి కథలుగా పుంకాలుగా కాంగ్రెస్ ఈ దేశానికి చేసిన నష్టాన్ని చూపిస్తూ, అసలు పైగా అక్కడ ఈ కేజ్రీవాల్ అలాగే కిరణ్ బేడి వీళ్ళంతా చేరి అక్కడ ఒక ఏ మాటకమాట ఒక అద్భుతమైన ఉద్యమాన్ని నడిపించి భ్రష్టాచారానికి వ్యతిరేకంగా, అంటే అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం, ఈ పోరాటంలో మేమే విజేతలమి అని చెప్పి జాతీయ జెండాని పదే 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 చేతులు నెప్పుట్టేట్టు ఊపారు. ఊపినందుకు గాను అన్నా హజారేకి ఏమీ దక్కలేదు. కానీ కిరణ్ బేడి ఒక రాష్ట్రానికి గవర్నర్ అయింది. ఈయనేమో రాజకీయాల్లో ఈయనకు ఒక సుస్థిరమైన స్థానం వచ్చింది. కానీ జెండా ఓడిపోయింది, వ్యక్తులు గెలిచారు. అది అయిపోయిన కథ. అయితే ఆ తరువాత దాన్ని చాలా తెలివిగా ఒక అవకాశవాదంతో, యాంటీ ఇన్కంబరెన్స్ వచ్చిన సందర్భంతో ఒక రకంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పిన మాటలేంటి అని మనం చూసుకుంటే ఆ మాటలకి ఇవాళ వాంగ్చుక్ గారు చేస్తున్న నిరాహార దీక్షకి చాలా దగ్గర సంబంధం ఉంది. అదేంటంటే ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారు? మన ధనం అంతా విదేశాల్లో ఉంది, నల్లధనము. ఆ నల్లధనాన్ని తెప్పించి ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తాను అని మోడీ చెప్పాడు. అలాగే సంవత్సరానికి 3 లక్షలు ఉద్యోగాలు ఇస్తాను దేశవ్యాప్తంగా అని చెప్పాడు. అలాగే పెట్రోల్ ధర, పెట్రోల్ తక్కువకి ఇస్తానని చెప్పాడు, గ్యాస్ తక్కువకి ఇస్తానని చెప్పాడు, డాలర్ రేటు రూపాయిని బలపడేటట్లు చేస్తానని చెప్పాడు. ఇవన్నీ మాట్లాడితే అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ డాలర్ రేటు గురించి, రూపాయి పతనం గురించి, పెట్రోల్ రేట్ల గురించి చాలా బ్రహ్మాండంగా ట్వీట్లు చేశారు.
చాలా గొప్పగా మాట్లాడారు. మేమే అసలు ఈ సమాజంలో తిరుగుబాటుదారులు అన్నంత లెవెల్లో ఎక్స్పోజ్ చేశారు ఆ రోజు ప్రభుత్వాన్ని. నేనేం తప్పు పట్టను, ఆ రోజు ఎక్స్పోజ్ చేశారు, మంచి పని చేశారు మీరు ఆ రోజు. కానీ ఈరోజు ఏమయ్యారు? డాలర్ ఆ రోజు ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది? పెట్రోల్ ఆ రోజు ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది? ఆ రోజు క్రూడ్ ఆయిల్ రేట్ ఎంత ఉంది? ఎంత క్రూడ్ ఆయిల్ రేట్ ఉంటే పెట్రోల్ రేట్ ఎంత ఉంది? ఇవాళ క్రూడ్ ఆయిల్ రేట్ ఎంత ఉంటే పెట్రోల్ రేట్ ఎంత ఉంది? ఉల్టా పల్టా అయింది. అప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ ఎక్కువ ఉంది, పెట్రోల్ రేట్ తక్కువ ఉంది. ఇవాళ క్రూడ్ ఆయిల్ రేట్ తక్కువ ఉంది, పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది. ఏం జరుగుతుంది అసలు? అప్పుడు సబ్సిడీ ఎలా ఉండేది? గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 250 రూపాయలు ఉండేది. ఇవాళ సబ్సిడీ ఏడ్చి మొత్తుకున్నా కానీ 48 రూపాయలు కూడా సబ్సిడీ రావట్లేదు. వీటిని ఎవరు మాట్లాడట్లా, సోకాల్ సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడట్లా. ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ ఇలా వచ్చేసిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటి అంటే, బీజేపీ వాళ్ళు వచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, దాన్ని ఇంకొక పేరు ప్రణాళికా సంఘం ఉంది, దాన్ని నీతి ఆయోగ్గా మార్చారు. అన్ని కొత్త సీసాలు, పాత సారా, మళ్ళీ ఆ పాత సారాన్ని కూడా ఇంకొంచెం కల్తీ చేసిన పాత సారా. ఇంకా సీసాలు మార్చడం దేనికి? ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తుంటాం, కళ్ళులో అల్ఫ్రోజాలం కలుపుతారు. కలిపితే ఏమవుతుంది అంటే ఆ మత్తు, ఇప్పుడు మామూలు న్యాచురల్గా చెట్టు నుంచి తీసిన కళ్ళుకి ఈ మత్తు మందు కలిపిన కళ్ళుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు కళ్ళుని యథావిధిగా సీసా మార్చివ్వండి, తప్పులేదు. కానీ దానిలో కాస్త అల్ఫ్రోజాలం వేసారనుకోండి, ఈ తాగిన వాళ్ళు ఏమవుతారు? అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్లు మీరేం చేశారు? దాంట్లో కోహనా దేశభక్తిని కలిపారు. కలిపినందువల్ల మత మౌఢ్యాన్ని, హిందుత్వాన్ని, వీటన్నిటిని కలిపారు. ఈ కలపటం వల్ల ఏమైందంటే ఎవరికి వాళ్ళు ఏమైపోయారంటే, మాకు మా హిందూ మతం ఉంది చాలు, హిందూ మతం కోసం పరితపించే మోడీ ఉన్నాడు అంతే చాలు, మాకు అకౌంట్లో నల్లధనం గురించి మాట్లాడడం, ఉద్యోగాల గురించి మాట్లాడడం, గ్యాస్ రేట్ పెరిగితే మాట్లాడడం, పెట్రోల్ రేట్ పెరిగితే మాట్లాడడం, డాలర్ రేటుకి రూపాయి విలువ పడిపోతే, మార్కం విలువ పడిపోతే మాట్లాడడం. ఈ దేశానికి కావాల్సింది ఏంటి? మధ్యతరగతి జనాలకి షేర్ మార్కెట్ బాగుంటే అంతే చాలు, ఇంకేం అక్కర్లా, మిగతావన్నీ ఏం అక్కర్లా. మరి ఇవన్నీ ఇన్ని జరిగినప్పుడు ఈ దేశం పరిస్థితి ఏంటి? ఈ దేశం గురించి ఎవరు మాట్లాడాలి, ఎవరు ఆలోచించాలి, ఏమైనా ఎవరు చెయ్యాలి? ఇప్పుడు ఇందాక మెడికల్ కౌన్సిల్ గురించి చెప్పాను కదా, వీళ్ళకి ఈ 13 సంవత్సరాల్లో మెడికల్ ఎగ్జాము నిర్వహించడం రాలా. అంతకుముందు మెడికల్ ఎగ్జామ్స్ ఎట్లా ఉండేవి? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు నీట్ అని తీసుకొచ్చారు. ఈ నీట్ని చాలామంది వ్యతిరేకించారు. మీరు మోటుగా రుద్దుతున్నారు అందరి మీద. పోని నీటే పెట్టారు కాదను, సరిగా నిర్వహించవచ్చు కదా. నీట్ పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? మీరేం చెప్పారు? ఈ దేశంలో కుంభకోణాలు అని మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు అవే కుంభకోణాలు కదా. మరి అందుకే ప్రశ్నించే వాళ్ళు తయారయ్యారు. ఇలా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని మామూలు రాజకీయ నాయకులు మాట్లాడేది ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి కాక్రోజులు అనే మాటను తీసుకుని వచ్చాడు. ఈ కాక్రోజులు అనే మాట ఈ రోజుది కాదంట, ఈయనేదో కొత్తగా అనటం కాదంట. హిట్లర్ కూడా కాక్రోజులు అనేవాడంట తనకు ఎదురు మాట్లాడిన వాళ్ళని. అందుకే దాన్నే వీళ్ళు ఆదర్శంగా తీసుకుని కాక్రోజులు అన్నారు. కాక్రోజులు అన్నప్పుడు మరి వాళ్ళు వచ్చారు. అసలు జస్ట్ 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చేసినాయి కదా వాళ్ళకి
ఫాలోవర్స్ వచ్చేసారు. అది ఒక రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటే కూడా వీళ్ళందరూ పనిచేసేలాగా ఏదో వచ్చిపోయే వాళ్ళలాగా కాకుండా సీరియస్ మనుషులు వచ్చేలాంటి వాతావరణం వచ్చింది వాళ్ళ. వస్తే దీనికి ఎంతో కొంత టెన్షన్ మొదలైంది అధికార పార్టీలో. టెన్షన్ మొదలయ్యి ఒక ఆయన అరుస్తుంటాడు కదా, ఆయన పేరేదో ఉంది, నేషన్ వాంట్స్ అని, అర్నబ్ గోస్వామి ఏమన్నాడంటే, అసలు మీ నాయకుడు ఇక్కడే ఉండడు, ఏంటి మీరు మాట్లాడేది, ఏంటి మీరు చేసేదని మాట్లాడాడు ఎద్దేవాగా. మాట్లాడితే సరే వస్తున్నా ఉండు అని చెప్పి అభిషేక్ దుబ్కే వచ్చాడు ఇండియా. వచ్చిన తర్వాత ఫస్టే వాళ్ళు మొదలెట్టిందే మాట్లాడిందే నీటి పేపర్ల గురించి. ఎందుకు నీటి పేపర్ లీక్ వల్ల 20 మంది చనిపోయారని వాళ్ళు మాట్లాడారు. మాట్లాడి వాళ్ళు ఒకటే అడిగారు, ఈ 3 సంవత్సరాల నుంచి పేపర్ లీక్ అవుతుంది, దీనికి కారణము ఎడ్యుకేషన్ మినిస్టర్ అవునా కాదా, అందుకని అతను రిజైన్ చేయాలి అని చెప్పాడు. అడిగారు వాళ్ళు, డిమాండ్ చేశారు, ప్రొటెస్ట్ చేశారు. అక్కడ జంతర్ మంతర్ అంతా నిండిపోతే అసలు గోధి మీడియా ఏమని ప్రచారం చేసిందంటే 2-3 వేల మంది కూడా లేరు అని చెప్పి మాట్లాడింది. సరే అది అయిపోయింది. వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టారు, అతను రిజైన్ చేస్తాడా చేయడా అని చెప్పి. ఆ డెడ్ లైన్ అయిపోయింది. వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర నిరసన దీక్షలు చేయటం మొదలెట్టారు. సరే ఇదంతా చూసిన తర్వాత ఈయనకి సోనమ్ గారికి ఏమనిపించిందంటే, అరే అంతా చూస్తే యూత్ పిల్లలు, వీళ్ళల్లో ఒక్కళ్ళైనా పెద్దవాళ్ళు లేరు వీళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు, అంటే ఓపెన్గా బయటకు వచ్చి అందరూ సోషల్ మీడియాలో పెడుతున్నారు, ట్వీట్లు పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. కానీ ఎవరైనా ఒక పెద్ద ఫిగర్ వస్తే వీళ్ళకి అండగా ఉంటే ప్రభుత్వం దిగొస్తుంది అనే ఉద్దేశంతో సోనమ్ గారు వచ్చాడు. ఆయన ఏమన్నా మామూలు మనిషా? ఆయన ఈ దేశం కోసం ఏం చేశాడు? ఇది మీ వీడియో ఒకటి చూసా నేను, దానిలో సైనికుల కోసం సోలార్ అలాగే లడక్ వాళ్ళ కోసం, లడక్ ప్రాంతంలో రైతుల కోసం ఇట్లాంటివన్నీ చేసిన అతను చాలా విద్యా సంస్కరణలు తీసుకొచ్చాడు. బాగా చదువుకున్నవాడు, చదువుకున్నాడు, జ్ఞానం కూడా ఉంది. మనకి 2 అసలు పడవు, ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, అదే ప్రాబ్లం మనకి. అయితే ఇట్లాంటి వాళ్ళ మాట వింటే మన నెత్తిన ఎక్కడ ఎక్కి డ్యాన్స్ వేస్తారో అనే భయంతో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని అసలు దగ్గరకు రానివ్వరు. ఈరోజు ఆయన 18 రోజులుగా చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. పైగా ఇదే సమయంలో వాళ్ళకి ఇంకొక ఇబ్బంది వచ్చింది పాపం ప్రభుత్వానికి. ఏంటంటే అయోధ్య రామాలయంలో నిధుల దోపిడీ గురించి, అన్యాక్రాంతం గురించి, అలాగే ఇంకొక గుడి అది కూడా ఏదో వచ్చింది, కేదార్నాథ్ టెంపుల్, బద్రీనాథ్ కేదార్నాథ్ 2 టెంపుల్స్ లోనూ డబ్బులు అన్యాక్రాంతం అవుతున్నాయని వచ్చింది. అసలు ఈ 2 బయటకు వచ్చినాయి, కానీ ప్రతి గుడిలోనూ జరిగేది ఇదే భాగవతం. అయితే ఈ పరిస్థితులను అడ్రస్ చేయలేక మోడీ విదేశాలు పారిపోయాడు. ఈ పరిస్థితులు చక్కబడే వరకు ఇండియా రాడు. వాళ్ళు అందుకే అసలు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ లేదు, సోనమ్ గురించి. అసలు మీకు ఎట్లా, ఇప్పుడు ఆయన డిమాండ్ ఏమన్నా మరీ దారుణమైన డిమాండా, అంటే అవ్వని డిమాండా అదేమన్నా? ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి అకౌంట్లోనూ 15 లక్షలు వేసేంత పెద్ద డిమాండ్ అయితే కాదుగా. ఒక మంత్రి రాజీనామా చేస్తే మీకు వచ్చే మీ కిరీటాలు ఏమైనా ఊడి కింద పడిపోతాయా? ఒక అకౌంటబిలిటీ వస్తుంది. ఒక చేయడానికి భయపడతారు, మనం సమర్థవంతంగా నిర్వహించాలి మన బాధ్యత అనే భయభక్తులు ఏర్పడతాయి. అది లేకుండా ఒక్క మినిస్టరు రాజీనామా చేయటాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆ మంత్రి రాజీనామా చేసిన తర్వాత నన్ను రాజీనామా చేయమంటారేమో అవును అనే ఒక భయం వీళ్ళని వెంటాడుతుంది. ఎంతోమంది ఈ దేశంలో కేంద్ర మంత్రులు రాజీనామాలు చేశారు, రాష్ట్రంలో రాజీనామాలు చేశారు. ఒక తప్పు జరిగిన సందర్భంలో
లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏదో ఒక చిన్న ఆరోపణ వచ్చిందని ఆయన రాజీనామా చేశారు నాడు. ఎక్కడో ఒక చిన్న రైల్వే యాక్సిడెంట్ జరిగినందుకు రాజీనామా చేశాడండి. అట్లా చాలా మంది చేశారండి. ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే ఒక్కడు చేస్తే చాలా మంది చేయాల్సి వస్తారు. ఇప్పుడు రెజ్లర్స్ కోసం ఆ బ్రిజ్భూషణ్ని రాజీనామా చేయించగలిగారా? చేయించలేకపోయారు కదా. అక్కడ ఒక మహిళ ఆత్మగౌరవం, పైగా వాళ్ళేమి వాళ్ళు ఈ దేశానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు ఒక మాట అడిగారు, అతనితోటి మేము ఇబ్బంది పడుతున్నాము, అతన్ని తీసేయండి అని అడిగారు. ఒక చిన్న పోస్ట్ అండి అది, ఒక చిన్న దాన్ని ఏమంటారు, రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీసేయటానికే ఇష్టపడని వీళ్ళు ఒక కేంద్ర మంత్రిని తొలగిస్తారు అని అనుకోవటం నిజంగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్, సోనం వాంగ్చుక్ గారు నిజంగా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయన ఇంత 18 రోజులు నిరాహార దీక్ష చేసినా కూడా దేశ ప్రజల్లో ఒక కదలిక లేదు. కొంతమంది హేళన చేసేవాళ్ళు ఉన్నారు, హేళన చేస్తున్నారు. పైగా ఇవాళ నిన్నటి నుంచి మొదలైందండి కాస్త ఎప్పుడు మాట్లాడని వాళ్ళు కూడా. ఇప్పుడు జీనతమన్ ఉంది, ఆమె పెద్దగా సొసైటీ గురించి పెద్దగా మాట్లాడే మనిషి కాదు. ఆమె వచ్చింది బయటికి. 3 Idiots యాక్టర్ కూడా ఓమి వైద్య కూడా వచ్చారు. మళ్ళీ అభయ్ దియోల్ కూడా ఇట్లా వస్తున్నారు. పేరే నిగ్గన్న వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సరే, దీనివల్ల ప్రభుత్వం దిగి వస్తుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఇవాళ హద్దు పొద్దు లేకుండా ఒక రకమైన ఉన్మత్త స్థితిలో ఉన్మాదంగా మదగజంలాగా ఉంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. దానిని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఒకప్పుడు ఎవరెవరైతే అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి చాలామంది ఎద్దేవా చేశారో, ఏది డాలరు రూపాయి మార్కం గురించి, పెట్రోల్ రేట్ల గురించి చాలా మాట్లాడారు. ఇవాళ ఒక్కళ్ళు మాట్లాడట్లా. మాట్లాడితే ఈడీ వచ్చేస్తుంది, తెలుసు వీళ్ళందరికీ. ఈడీ వస్తుంది అంటే ఇది ప్రజాస్వామ్య దేశమా, డిక్టేటర్షిప్? అసలు లేదండి, మీరు ఏ పేరు పెట్టకండి. ఇది ఒక జంగిల్ రాజ్ అంతే. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు జంగిల్ రాజ్ అనేవాళ్ళు. నేనేమంటానంటే అప్పుడు ఎందుకు అన్నారో నాకైతే అవగాహన లేదు, కానీ ఇప్పుడు పట్టుకు నిజమైన జంగిల్ రాజ్ ఇది. ఇది 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 ఒక జంగిల్లాగా తయారైపోయింది. ఇక్కడున్న మనుషులు ఎవరూ కూడా మనుషుల్లాగా ప్రవర్తించట్లేదు. ఎంతసేపు సోషల్ మీడియాలో చూసుకోవటం, వాళ్ళకున్న ఆస్తుల్ని వాళ్ళు చూసి మురిసిపోవటం, వాళ్ళ విలాసాలు, వాళ్ళ విందులు, వాళ్ళ ఇవి తప్పితే వేరే ఏమీ లేవు. ఇవాళ ఈ దేశంలో ఆలోచించగలిగే వాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు లేరు. ఇవాళ ప్రశ్నించే వాళ్ళని సమర్థించే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే వాళ్ళంతా ఎంగేజ్ అయిపోయినారు. సినిమాలు, క్రికెట్, లేదంటే అక్కడ ఏదన్నా ఒక రీల్లో ఎక్కడన్నా ఒక పెసరట్టు కనపడితే అక్కడికి వెళ్ళి అక్కడ తిందాము అంటే ప్రజలందరూ కూడా ఏదో ఒక దాంట్లో ఎంటర్టైన్మెంట్లో ఎంగేజ్ అయిపోయారు అంతే. వాళ్ళని అలా కండిషన్డ్ చేసేసారు. కండిషన్డ్ చేయటం వల్ల ప్రభుత్వాన్ని వాళ్ళు ఎవరు ప్రశ్నించట్లేదు. అథవా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని పిచ్చోళ్ళు అంటున్నారు. లేదు అంటే ప్రజలు కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు ఇది ప్రభుత్వ వైఫల్యాల వల్ల కాదు, ఇది నా కర్మ అనుకునే స్థితికి వెళ్ళిపోయారు అంతే. దానికోసం దేవాలయాలు తిరగాలి, మసీదులు తిరగాలి అనే పరిస్థితిలోనే ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ మనం ఎవరికైతే ఓటేసి గెలిపించుకున్నామో వాళ్ళని నిలదీయాలని మట్టుకు అనుకోవట్లేదు. ధన్యవాదాలు మేడం.